సినిమాలు థియేటర్స్లోకి రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ బయట అంబులెన్స్ని పెట్టినటువంటి దాఖలాలు మీకు ఏమైనా తెలుసా? అలాంటి సంఘటనలు జరిగాయని మీరు అనుకుంటున్నారా? జరిగాయి. ఇది మన సినిమా హిస్టరీలోనే ఒక అరుదైనటువంటి సంఘటనలు. అవేంటో మీకు వివరంగా చెప్తాను. 1975 సంవత్సరంలో హాలీవుడ్ మూవీ జాస్ సినిమా రిలీజ్ అయింది. ఆ రోజుల్లో హాలీవుడ్ మూవీ ఇండియాలో కనుక మనం చూడాలంటే కొన్ని నెలలు ఆగాల్సి వచ్చేది. ఇప్పట్లో అలాగా వెంటనే రిలీజ్ అయ్యేది కాదు. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కనీసం 2 to 3 months టైం పట్టేది. మొట్టమొదట జాస్ వరల్డ్ వైడ్గా యూరోపియన్ కంట్రీస్లో రిలీజ్ అయినప్పుడు ఒక పెద్ద సంచలనం. థియేటర్లో ఉన్నటువంటి ప్రేక్షకులంతా కూడా భయకంపితులు కావటం జరిగింది. కారణం ఏంటంటే సముద్రంలో ఉన్నటువంటి జాస్ పెద్ద సొరచేప అకస్మాత్తుగా బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని తినటం ప్రారంభిస్తుంది. ఒక్కసారి ఎప్పుడైతే ఇది తినటం ప్రారంభించిందో పలుమార్లు ఇది అటాక్ చేయడం కూడా ఈ సినిమాలో మనకి కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో సొరచేప రావటం, అటాక్ చేయడం అనేది డైరెక్ట్గా స్క్రీన్ మీద కనపడదు. ఈ సినిమాలో మొట్టమొదట ఈ సొరచేప వస్తున్నప్పుడు డుమ్ 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 అనే చప్పుడు చాలా స్లోగా వినపడుతూ ఉంటుంది. ఇది దగ్గరికి వస్తున్నప్పుడు ఈ డుమ్ డుమ్ అనేటువంటి శబ్దం పెద్దదవుతూ ఉంటుంది. మొట్టమొదట ఈ జాస్ అటాక్ జరిగేటప్పుడు ప్రేక్షకులకి డుమ్ డుమ్ శబ్దం ఏంటో అర్థం కాలేదు. ఎప్పుడైతే ఇది అటాక్ జరిగింది అన్న సంకేతం వచ్చిందో అప్పుడు ప్రేక్షకులకి అర్థమైంది అది జాస్ రాక అని చెప్పేసి. ఈ సినిమాలో అదే చూపిస్తూ ఉంటారండి. సొరచేప రాకని కేవలం మ్యూజిక్ ద్వారా మాత్రమే మనకి కనపడుతుంది, వినపడుతుంది. జాస్ అనేది మీకు స్క్రీన్ మీద కనపడదు. అయితే దీన్ని ఎలాగా పట్టుకోవాలి అంటే గవర్నమెంటు ఒక పోలీస్ ఆఫీసర్, ఒక వేటగాడు అన్వేషిస్తున్నటువంటి సమయం. ఈ సినిమాలో పలుమార్లు ఇది వేటాడటానికి వస్తూ ఉంటుంది. అందరికీ కూడా ఈ గుండె చప్పుడు పెరుగుతూ ఉంటుంది ఈ జాస్ వస్తున్నప్పుడు. ఎందుకంటే నేను చెప్పినటువంటి డుండుమ్ శబ్దం ఎప్పుడైతే అది వస్తూ ఉంటుందో ప్రేక్షకుడికి అర్థమైపోతుంది జాస్ అటాక్ చేయబోతోందని. దాంతో థియేటర్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ గుండె వేగం పెరగటంతో కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, బీపీ పెరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగాయి కాబట్టి ఆ రోజు వెంటనే వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఇవ్వడానికి థియేటర్ బయట అంబులెన్స్ని ఏర్పాటు చేశారు. ఈవెన్ ఇండియాలో కూడా ముంబాయి, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా అంబులెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన హైదరాబాద్కి వచ్చేప్పటికి మహేశ్వరి పరమేశ్వరి ఈ జంట థియేటర్స్లో ఇది రిలీజ్ అయింది. వైజాగ్లో అయితే లీలా మహల్లో రిలీజ్ అయింది. ఈ అటాక్ జరుగుతోందని చప్పుడు ద్వారా ఎప్పుడైతే తెలుసుకున్నారో ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి ఈ సినిమాని చూసేవాళ్ళు. అయితే ఒక్క సందర్భంలో మాత్రం చప్పుడు ఉండదు, ఏముండదు. సడన్గా జాస్ మనకి కనపడుతుంది. అది కనిపించగానే థియేటర్స్లో సీట్లకు ఉన్న వాళ్ళంతా ఒక్కసారి స్టన్ అయిపోయి లేచి నిలబడినటువంటి దాఖలాలు సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు. ఆ టైంలో చాలామంది కొలాప్స్ అయిపోయారు కూడా. ఎందుకంటే అంతవరకు డుమ్ శబ్దం వస్తుంది కదా అని వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఆ శబ్దం లేకుండానే జాస్ అటాక్ చేయటంతో ఆ స్క్రీన్ ప్లే, ఆ దర్శకుడు చేసినటువంటి ఆ ప్రయోగం ప్రేక్షకుల్ని ఒక్కసారి నెవరిపాటుకు గురి చేసింది. అలాగే ఇంకా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి గ్యాస్ సిలిండర్లో ఆ జాస్ చేప నోట్లో పెట్టి తుపాకీతో కాల్చేపటికి అది పేలిపోయే సన్నివేశం ఆ సినిమాకి క్లైమాక్స్కి ఒక హైలైట్. ముఖ్యంగా ఈ సినిమా చూసిన తర్వాత మొత్తం వరల్డ్ వైడ్గా బీచ్ దగ్గరికి వెళ్ళడానికి జనాలు భయపడేవాళ్ళు, సముద్రం అంటే భయపడేవాళ్ళు. సముద్ర కేటాలు కనుక చూసినప్పుడు సొరచేప అందులో ఉందేమో అని చెప్పి కొంతమంది కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఆ బీచ్కి వెళ్ళటమే మానేశారు. ఆనాటి తరం 75లో చూసినటువంటి ప్రేక్షకులు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా అనుభవాలు వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే థియేటర్లో అది ఎంత సంచలనం సృష్టించిందో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈవెన్ మీకు యూట్యూబ్లో వాటిల్లో కూడా వాళ్ళ అనుభవాలు చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలాగే 1960 సంవత్సరంలో కనుక చూసుకుంటే మరి ఈ సైకో సినిమా కూడా అంతే సంచలనాన్ని చేసింది. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే షవర్ సన్నివేశం. షవర్ బాత్ కింద స్నానం చేసినటువంటి సన్నివేశం ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని థియేటర్లో అసలు కళ్ళు తిరిగేలా చేసింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక వయలిన్ వాయిద్యం, అది వెనకాలన్నటువంటి భయంకరమైన శబ్దం, అదే టైంలో షవర్ బాత్ చేస్తుండగా ఒక లేడీ తెర పర్దా నుంచి ఒక అతను వచ్చి కత్తిపట్టుతో ఆమెను చంపేటువంటి సన్నివేశం ఏదైతే ఉంటుందో అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలాంటి సంఘటనలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ షవర్ బాత్ ఇన్సిడెంట్ మాత్రం ప్రేక్షకుల్ని దిగ్భ్రమకు గురి చేసింది. చాలామంది హార్ట్ అటాక్ వచ్చి మరి థియేటర్లోనే పడిపోయినటువంటి సంఘటనలు చాలా ఉండటంతో థియేటర్స్ ముందు లండన్ ప్రభుత్వం ఆ రోజు మరి అంబులెన్స్ని పెట్టడం జరిగింది. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది బాత్రూంలోకి వెళ్ళి ఒంటరిగా స్నానం చేయడం మానేశారు. ఇది కూడా ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. అలాగే లండన్లో ఏకంగా సింగిల్గా నడవడానికి కూడా భయపడ్డారు. చాలామంది భయంతో వణికిపోతూ ఉంటే చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఫ్యామిలీ కౌన్సిలర్స్ దగ్గర తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అంతెందుకు ఈ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి ఆల్ఫ్రెడ్ హిచ్కాకే ఈ సినిమా చూసి ఆ షవర్బాత్ సన్నివేశం చూసి అతను కూడా భయపడ్డాట. మొత్తం మన వరల్డ్ వైడ్లో కనుక అప్పట్లో ఇది ఒక సెన్సేషన్ కింద చెప్తూ ఉంటారు. ఆ సెన్సేషన్ ఎంత క్రియేట్ చేసిందో మన పాత తరం వాళ్ళు చెప్తూ ఉంటే మనం ఈరోజు అది మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అదే కనుక అదేమంటే మన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తీసినటువంటి ది బర్డ్స్ 1963 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా జనాల్ని చాలా భయపెట్టింది, ముఖ్యంగా చిన్నపిల్లల్ని చాలా భయపెట్టింది. ఇందులో కాకులు మన ప్రశాంతంగా ఉండేటువంటి కాకులు, కొన్ని పక్షులు ఇవి ఏ కారణం లేకుండా గుంపులుగా చేరతాయి. గుంపులుగా చేరి చిన్నపిల్లల మీద అటాక్ చేస్తాయంటాయి. చివరికి స్కూల్ పిల్లల మీద కూడా ఒకసారి గుంపుగా దాడి చేసి కరవటం, చంపేయటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాని చూసడానికి వెళ్ళేటువంటి చిన్నపిల్లలు థియేటర్లోనే కడుతిరిగి పడిపోయినటువంటి సందర్భం ఉంది. అలాగే చాలామంది స్కూల్కి వెళ్ళటం కూడా మానేశారు. అలాగే స్కూల్కి వెళ్ళమని చెప్తే వాళ్ళు మేము వెళ్ళము అని చెప్పేసి ఏడ్చేటువంటి సందర్భాలు కూడా లండన్లో చాలా జరిగాయి. లండన్లోనే కాదు, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో కూడా చెల్లంబల్లలో చాలామంది బయటికి వెళ్ళటానికే భయపడ్డారు. చివరికి గవర్నమెంటు మైకుల ద్వారా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాని చూడటానికి వెళ్ళే పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ మానసికంగా భయంగా ఉండేటువంటి పిల్లల్ని తీసుకెళ్ళొద్దని కూడా చెప్పారు. అలాగే పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఈ సినిమాకి తీసుకెళ్ళటం మానేశారు. కానీ ఆతృత కొద్దీ చూసినటువంటి వాళ్ళు ఈ సినిమాను చూసి నెల తరబడి స్కూల్కి వెళ్లకుండా ఉన్నటువంటి దాఖలాలు కూడా రికార్డ్ అవ్వటం ఒక విశేషం. ఇప్పటికీ కూడా 1963లో చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు బయటికి కనుక వస్తే కాకులను చూస్తే ఇప్పటికీ కూడా భయపడతారట. అలాగే కొన్ని పక్షులను చూసినా కూడా భయపడతారట. ఎందుకంటే తమ చిన్నతనంలో థియేటర్స్లో ది బర్డ్స్ చూసినట్టు ఎఫెక్టు ఎప్పటికీ కూడా వాళ్ళని వెంటాడుతూనే ఉంది. అంటే ఒక సినిమా ప్రభావం మనుషుల మీద ఎలా ఉంటుంది అని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎగ్జార్సిస్ట్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది, హాలీవుడ్ సినిమా. ఒక చిన్న అమ్మాయికి దయ్యం పడితే ఎలా ఉంటుంది అనేటువంటి కథాంశంతో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా చాలామంది కాషన్ ఇవ్వడం జరిగింది. హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరో మానసికంగా ధైర్యం లేనటువంటి పెద్దవాళ్ళు కానీ వీళ్ళు ఈ సినిమా చూడొద్దు, అలాగే మెడికల్ అడ్వైజ్ లేనిదే రావద్దు అని కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా వరల్డ్ వైడ్గా అంబులెన్సుల్ని మరి థియేటర్స్ బయట పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఆ టైంలో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఈ అంబులెన్స్లోనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళకి గ్లూకోజ్ లాంటివి ఎక్కించడం కూడా ఇక్కడే ఈ అంబులెన్స్లోనే ఎగ్జార్సిస్ట్ సినిమాకు కూడా జరిగింది. ఇలాంటి ఉదంతాలు మనకి విన్నప్పుడు సినిమా అనేది చాలా ఒక బలమైనటువంటి ఆయుధం. ఈ రోజుల్లో యువత ఈరోజు ఉన్నట్టు యూట్యూబ్లో కానీ లేకపోతే సినిమా థియేటర్స్లో కానీ లేకపోతే టీవీల్లో కానీ
చాలా వరకు ఈ భయాన్ని చూసేవంటి సినిమాలు చూసి అలవాటు పడ్డారు. కానీ ఆ రోజుల్లో జనరేషను అప్పుడే హర్రర్ సినిమాలు కొత్తగా వస్తున్నాయి. ఆ నేటివిటీకి వాళ్ళు అలవాటు పడటానికి మానసికంగా సంసిద్ధంగా లేరు. అందుకని ఆ రోజుల్లో అవి అంత భయాన్ని కలగజేశాయి. ఇప్పటికీ కూడా మానసికంగా ఒక విధంగా భయాన్ని ఉన్నటువంటి వాళ్ళు, అలాగే గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇలాంటి సినిమాలు చూడొద్దని కూడా పెద్దలు చెప్తుంటారు. మన తెలుగులో కనుక చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ హిందీలో కౌన్ అని చెప్పి వాడు తీశారు. దాన్ని ఎవరు అని చెప్పి తెలుగులోకి డబ్ చేయడం జరిగింది. ఊర్మిళ, మనోజ్ పాయ్ వీళ్ళందరూ నటించారు. 3 క్యారెక్టర్సే ఉంటాయి. ఆ 3 క్యారెక్టర్స్లో కూడా మరి ఊర్మిళ క్యారెక్టర్ సైకో క్యారెక్టరు, చివరికి క్లైమాక్స్ ఒక సస్పెన్సు. ఈ సినిమా కూడా ఆ రోజు థియేటర్స్లో అందరికీ భయాన్ని కలగజేసింది. కొంతమంది మునిగిపోయారు కూడా. రామ్ గోపాల్ వర్మ తర్వాత కాలంలో కొన్ని చెత్త సినిమాలు తీశాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ కౌన్ సినిమాని మాత్రం ఒక విధంగా అద్భుతంగా తీర్చిదిద్దాడు అని మాత్రం మనం చెప్పుకోవాలి. అలాగే వంశీ అన్వేషణ అనే ఒక సినిమా తీశారు. అన్వేషణ కూడా చాలా ఆసక్తికరంగా భయం కొలిపేలా ఉంటుంది. మెయిన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన భయపెడుతూ ఉండేటువంటి ఈ 2 సినిమాలు కూడా ఆ రోజుల్లో కూడా ప్రేక్షకుల్ని థియేటర్స్లో భయపెట్టాయి. ఇప్పుడు భయపెట్టే సినిమాలు చాలా వచ్చాయి. అయితే అంబులెన్స్ పెట్టేటువంటి పరిస్థితులు మాత్రం నేను పైన చెప్పినటువంటి ఆ సినిమాలకి జరిగింది. కాబట్టి కొంతమంది సైంటిస్టులు, శాస్త్రవేత్తలు చెప్పేది అంటే ఇది మనిషిలో ఉన్నటువంటి భయాన్ని ఈ సినిమాలు ఒక విధంగా ధైర్యాన్ని నింపుతాయి, చూడటం మంచిదని కొంతమంది చెప్పినా, కొంతమంది ఏంటంటే బాగా బలహీనంగా ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ మరణానికి కూడా ఇలాంటివి దారితీస్తాయి, వాళ్ళు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరి మానసిక స్థైర్యం వాళ్ళు అంచనా వేసుకోవాలి. ఆ అంచనానికి తగ్గట్టుగానే ఆ సినిమా చూడాలా చూడకూడదా అని నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ఏదో సరదా కొద్దీ, ఎంటర్టైన్మెంట్ కొద్దీ కొన్ని భయం కురిపించే సన్నివేశాలకి వెడితే మాత్రం కొన్ని ఇబ్బందులకి లోను కాక తప్పదు. ఏరుకోరి ఇబ్బందులు తెచ్చుకునేటువంటి వాళ్ళు కూడా అవుతారు. ఏదేమైనా హాలీవుడ్ చరిత్రలో కానీ, అటు మరి బీసాల్ బాద్ లాంటి హిందీ సినిమాలు తీసినటువంటి హిందీ సినిమాల విషయంలో కానీ, ఇటు తెలుగులో కానీ ఇలాంటి హర్రర్ సినిమాలు వచ్చాయి. అవి వస్తూనే ఉంటాయి, భయపెడుతూనే ఉంటాయి. కాబట్టి మనం మన జాతిలో మనం ఉంటూ పిల్లలను కూడా ఆ క్రమశిక్షణలో ఉంచుకొని ఆ సినిమాలు చూడగల ధైర్యంతో ఉంటేనే చూపించడం మంచిదేమో ఒకసారి ఆలోచించండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో కూడా నాకు తెలియచేయండి. మీ అనుభవాలు ఏదైనా ఉంటే కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తే వచ్చే ఎపిసోడ్లో వాటిని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.